మా ఆశలు అంతరించిపోయాయి. ఇక మా జీవితంలో మేము ఈ చెరలో నుంచి బయటికి రాలేం. ఈ కష్టంలో నుంచి బయటికి రాలేం. ఈ వేదనలో నుంచి బయటికి రాలేం. When I was praying, the Holy Spirit revealed. అంతేకాదు ప్రభు చెప్పాడు, వారు నేను ముట్టబోతున్నారు. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 17:32. ఈ ఫిలిస్తీను బట్టి ఎవని మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, ఇశ్రాయేలీయులంతా కృంగిపోయారు. బైబిల్లో వ్రాయబడింది, వారు మనస్సు కృంగిపోయింది. హల్లెలూయా. వారి మనస్సు కృంగిపోయింది. పేరేమో ఇశ్రాయేలీయులు, పేరేమో దేవునితో పోరాడేవారు, పేరేమో దేవునితో మనుషులతో పోరాడేవారు. అయితే ఏమయ్యారట? కృంగిపోయారు. అయితే ఒకే ఒక వ్యక్తి కృంగిపోలే, కృంగిపోడు. ప్రేమిడ వాళ్ళారా, చప్పట్లు కొడతారు అందరు. ఒకే ఒక వ్యక్తి కృంగిపోలే, దావీదు. అతడు కృంగిపోడు కూడా. కారణం అతని అభిషేకం అండి. కారణం ఏంటి? అతని అభిషేకం. ప్రేమిడ వాళ్ళారా, ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకం. కృంగిన వారిని లేవనెత్తదేసే అభిషేకం అండి. ఆ యొక్క దావీదు అన్నాడు, ఎవని మనస్సు ఈ గొల్యాతును బట్టి కృంగిపోని అవసరం లేదు అన్నాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? దావీదు మనస్సు కృంగిపోలే. ఓయ్ ద అనాయింటింగ్, ఆ యొక్క అభిషేకం. ప్రేమిన వాళ్ళారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎటువంటి భయంకరమైన సమస్యలు నీవు వచ్చి ఉన్నావు, క్యాన్సర్ వ్యాధి, స్పైనల్ కార్డ్, ప్రేమిన వాళ్ళారా, వెన్నెముకలు సమస్య కలిగి వచ్చి ఉన్నావా? ఎందుకు ఈ మాట అంటున్నారు? ఈ రోజు చెప్తున్నాను, వెన్నెముకలో సమస్య కలిగి ఇక్కడికి వచ్చిన దేవుని బిడ్డలు ఉన్నారు. ప్రేమిన వాళ్ళారా, తల యొక్క వెనుక భాగములు, ఆ యొక్క వీపు భాగములు, మరి ముఖ్యంగా ఆ యొక్క వెన్నెముక భాగములు సమస్య కలిగిన వారి మీదకి దేవుని ఆత్మ రావడం ప్రభు చూపించాడు. ప్రేమిన వాళ్ళారా, ప్రేమిన వాళ్ళ స్పాండిలైటిస్ అంటే ఈ భాగములో సమస్య అండి. దాని ద్వారా ఇక్కడంతా నొప్పి ఉంటుంది, కళ్ళు తిరిగినట్టుగా ఉంటాయి, చెయ్యి ఒక ప్రక్క కరెంటు షాక్ కొట్టినట్లుగా ఉంటుంది. ప్రేమిన వాళ్ళారా, అటువంటి సమస్యలతో వచ్చిన వారు ఉన్నారు. ఓయ్ వెన్ ఐ వాస్ ప్రేయింగ్, ద హోలీ స్పిరిట్ రివీల్డ్. అంతేకాదు ప్రభు చెప్పాడు, వారు నేను ముట్టబోతున్నారు, నేను వారిని ముట్టబోతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో గమనించినట్లయితే దావీదు అంటాడు, ఎవరి మనస్సు కృంగ నిమిత్తం లేదు. మీ మనస్సు కృంగింది కాబట్టి మీరు పోట్లాడొద్దండి. నా మనస్సు కృంగలేదు కాబట్టి నేను పోట్లాడతాను. హల్లెలూయా. చప్పట్లు పెడతారు అందరు. ఏంటి అభిషేకం? కృంగిన వారికి సందేశం ఇచ్చేదండి. ఏంటి అభిషేకం? ఎవరైతే ఆత్మలో డస్సిపోయి ఉంటారో, అలసిపోయి ఉంటారో వారిని లేవనెత్తేటువంటిది అభిషేకం. ప్రేమిన వాళ్ళారా, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు 37:9. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువుము. చాలు. ఈ భాగంలో గమనిస్తే యెహెజ్కేలు 37:1లో దేవుని ఆత్మ యెహెజ్కేలును వశపరుచుకున్నాడు. యెహెజ్కేలు 37:9లో ఆ ప్రజల మీదకి దేవుని ఆత్మ వచ్చాడు. ఏ ప్రజలండి? నాకు ఎదురుగా కూర్చుండే ప్రజల? అవును. యెహెజ్కేలుకు ఎదురుగా ఎండిన ఎముకల్లాగా ఒక దర్శనపు లోయలో లక్షల మంది ఇశ్రాయేలీయులు, మా ఆశలు అంతరించిపోయాయి, ఇక మా జీవితంలో మేము ఈ చెరలో నుంచి బయటికి రాలేం,
ఈ చెరలో నుంచి ఇక బయటికి రావడం ఇంపాసిబుల్ అని చెప్పి, ఈ సమస్యలో నుంచి మేము బయటికి రాలేవు, ఈ కష్టంలో నుంచి బయటికి రాలేవు, ఈ వేదనలో నుంచి బయటికి రాలేవు, ఎన్నటికీ ఎక్కి రాకుండా ఈ యొక్క సముద్రపు యొక్క భూమి యొక్క అడ్డగడియలు వేయబడాయి అని ఏ విధంగా యోనా చెప్పాడో ఆ విధంగా డీప్ డౌన్ ఇన్ స్పిరిట్ అండ్ చైన్డ్ విత్ హోప్లెస్నెస్, నిరీక్షణ లేకుండా వాళ్ళు బంధించబడ్డారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యంలో రాయబడింది, మొదట యెహెజ్కేలు మీదికి, రెండవదిగా ఇశ్రాయేలీయుల మీదికి, ఆడియన్స్ మీదికి ఆ యొక్క జీవాత్మ దిగి వస్తున్నాడు. కారణం ఆ యొక్క ఎండిన ఎముకలకు లైఫ్ రావాలి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమా 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగా. ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారమైనటువంటి నిరీక్షణ గలవారగునట్లుగా. ఏమి మాట అండి! ఎందుకు నేను ఆత్మచేత నింపబడ్డాను? దట్ ఐ మే బి ఫిల్డ్ టు ద బ్రిమ్ విత్ హోప్. అంచుల మట్టుకు నిరీక్షణతో నేను నింపబడతాను. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మలు ఇస్తాడు? నీ జీవితంలో అంచుల మట్టుకు నీవు నింపబడతావు. దేనితో? పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి వచ్చినప్పుడు నిరీక్షణతో నింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ఈరోజు నీతో మాట్లాడుతుంటున్నాడు. ప్రభు యేసు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒకరోజు మా చర్చిలో, అప్పుడు బుధవారం, శనివారమే అండి, ఆదివారం ఉండేది కాదు ఆ రోజుల్లో. ఒక బుధవారమో శనివారమో గుర్తు లేదు, నేను వాక్యం చెప్పాను. వాక్యం చెప్పగానే ఇక ప్రార్థన చేద్దాం, అందరూ ఇక కళ్ళు మూసుకోండి అన్నారు. అనగానే ఒక సిస్టర్ లేచి నిలబడ్డారు నా దగ్గర. గట్టిగా కేక వేశారు, చాలా గట్టిగా కేక. నేను చూస్తున్నాను, ఏంటి ఈమె ఈ విధంగా కేక్ వేస్తుంది? ఆమె వైపు చూస్తే ఆమె చేతిలో ఒక కవర్ ఉందండి. ఆ కవర్లో డబ్బు ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఆ కవర్, ఆ డబ్బు పట్టుకొని నిలబడుకునింది. ఆమె నా వైపు చూసి సంఘమంతా వింటూ ఉండగా ఒక కేక వేసింది. ఏంటి ఆ కేక్ అంటే, బ్రదర్, పలాని ఉద్యోగం నిమిత్తమైనటువంటి పరీక్ష కోసం, ఈ రోజుల్లో ఉన్నాయి చూడండి, అంటే టీచర్స్ ఉద్యోగం, డిఎస్సి, ఆ విధమైన పరీక్ష అండి. సో నేను మీ దగ్గరికి వచ్చి నిలబడ్డాను, ప్రార్థన మీరు చేశారు. నేను అడిగాను, ఏమైతుంది బ్రదర్ అంటే, మీరు ఉద్యోగం వస్తుందని నువ్వు చెప్పావు బ్రదర్. అయితే పరీక్ష రాశాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు కనిపెట్టాను, రిజల్ట్స్ వచ్చాయి, ఫలితాలు వచ్చాయి. అయితే సెలెక్ట్ అయిన వారిలో నా పేరు లేదు, నాకు ఉద్యోగం రాదు. ఎందుకంటే ఆ ఫలితాలను బట్టి. అయితే ఆ ఫలితాలను బట్టి కాదు, మీరు చెప్పిన మాటలు బట్టి నాకు ఉద్యోగం వచ్చిందని భావించి మొదటి నెల టీచర్ జీతం తెచ్చి మీ చేతుల్లో పెడుతున్నాను అనింది. కంగు తిన్నానని నేను ఒక్కసారి కంగు తిన్నా, ఏం మాట్లాడలేదు. ఎందుకంటే విశ్వాసానికి విశ్వాసమే జవాబు. ప్రియమైన వాళ్ళారా, చప్పట్లు కొడతారు అందరూ. విశ్వాసానికి విశ్వాసమే జవాబు అండి. ఏం మాట్లాడలేదు. ఆ కవర్ చేతిలోకి తీసుకున్నా. ఆ రోజు మీటింగ్ అయిపోయింది, నా రూమ్ లోకి వెళ్ళిపోయాను. ప్రభు దగ్గర మోకరించారు, మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయారు. ప్రభువా, నాకు గుర్తు లేదు. ఆమె అంటుంది, ప్రార్థన చేసి నీకు ఉద్యోగం వస్తుందని చెప్పినానని ఆమె అంటుంది, నాకైతే గుర్తులేదు ప్రభువా. ఆమె మొదటి నెల జీతం కూడా తెచ్చి ఇచ్చేసింది. ప్రభువా, తండ్రి, ఇప్పుడు నీ మహిమ చూపించు, ఇప్పుడు నీ మహిమ చూపించు. ప్రభు దగ్గర పెరుగులాటం ప్రారంభించాడు. ఐ బిగిన్ టు రెజల్ విత్ గాడ్ అండి. దేవుడి దగ్గర పెరుగులాట మొదలైంది. ఎంతసేపు నాకు గుర్తులేదు ప్రియమైన వాళ్ళారా. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచాను, నా యొక్క ప్రార్థనలు ముగించుకున్నాను, న్యూస్ పేపర్ అలా తీసుకున్నాను. న్యూస్ పేపర్ తీసుకుంటే ఆ యొక్క వార్త ఏంటంటే, కడప జిల్లాలో డిఎస్సి పరీక్ష ఫలితాలలో అవకతవకలు జరిగినాయని ప్రభుత్వానికి తెలిసింది. ఆ ఫలితాలను ప్రభుత్వం రద్దు చేస్తా ఉంది. ఆ ఫలితాలను ప్రభుత్వం రద్దు చేస్తా ఉంది. ఒక్కసారి చూస్తాను, ఏంటి ప్రభువా, ఈస్ దిస్ యువర్ వర్క్? ఇది మీ కార్యమా ప్రభువా? దేవుని స్తుతించాను. కొద్ది రోజులు ప్రార్థించాను. మరికొద్ది వారాలకు మళ్ళీ ఫలితం వచ్చింది అదే పరీక్ష మీద. ఆ ఫలితంలో ఈమెకు ఉద్యోగం వచ్చిందండి. హల్లెలూయా. ఎవరు మన దేవుడు? నిరీక్షణ లేని చోట నిరీక్షణ పుట్టించేవాడండి. ఎవరు ఈ దేవుడు?
పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యంలో రోమా 15:13 మనం గమనించినట్లయితే విస్తారమైన నిరీక్షణ ఆయన పుట్టించేటువంటి దేవుడు. బికాస్ పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం ప్రియమైన వాళ్ళారా. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు 22:23. భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉందువు. నా ఆమేన్. ఇక్కడ దావీదు అబ్యాతారు అనేటువంటి ఒక యాజకుడిని చూసి చెప్పినటువంటి మాట ఏమన్నాడు చెప్పమంటారా? సౌలు అనేటువంటి రాజు ఒక్కసారి నోబు అనే పట్టణం మీదకి పోయి దాడి చేశాడు. ఆ పట్టణం అంతా యాజకుల పట్టణం. ఆ పట్టణం నిండా ప్రీస్ట్లే ఉంటారు, యాజకులు. ఆ పట్టణం మీద దాడి చేసి 70 మంది యాజకులను చంపేస్తే ఒక్కడు తప్పించుకున్నాడు, అబ్యాతారు. ఈ యాజకుడు తప్పించుకొని ఇంకా ఎక్కడ ఉంటాడు? పరిగెత్తుకుంటూ పోయినాడు, అడవుల వెంబడి పారిపోయాడు. పారిపోతే దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చి ఇట్లా యాజకులను సౌలు చంపేశాడు, దోయేగు అనేటువంటి వ్యక్తి చంపాడు, సౌలు చెప్పిన మాటను బట్టి నేను ఒక్కరిని తప్పించుకున్నాను, నన్ను కూడా చంపాలని ఉన్నారు. దావీదు ఏమనాలా? నేనేం చేసేది అబ్యాతారు? నన్ను కూడా చంపాలని ఉన్నాడు. నేను ఏ అడవులలోనో, ఏ హారెతు అడవులోనో, ఏ అదుల్లాము గుహలోనో, ఏ మాయోను అరణ్యములోనో, ఏ పారాను అరణ్యములోనో తిరిగే ఒక సంచార జీవిని. నా దగ్గరికి వస్తే నీకేం మేలు, ఎక్కడికైనా పో అని చెప్పాలా? దావీదు అన్నాడు, ఓ అబ్యాతారు భయపడవద్దు, నా వద్ద నువ్వు భద్రముగా ఉంటావు. చప్పట్లు కొడతారు అందరు. నా వద్ద నువ్వు భద్రంగా ఉంటావు. ఈ దావీదు కనిపిస్తే చంపేయాలని సౌలు ఉన్నాడు. దావీదుకే భద్రత లేదు. అయితే దావీదు అబ్యాతారుకు భద్రతను గురించి చెప్తున్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు? అబ్యాతారుకు భద్రతను గురించి చెప్తున్నాడు. ఏంటి కారణం? ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, విశ్వాసులారా, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ ఇట్ టు బి ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం అంటే అర్థం ఏంటి? దేవుని దగ్గర చెప్తుంటున్నా, నీవు నిరీక్షణతో నింపబడతావండి, విశ్వాసముతో నింపబడతావు. ప్రియమైన వాళ్ళారా, నిరీక్షణతో నింపబడతావు, విశ్వాసముతో నింపబడతావు. యేసయ్య ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు అయినటువంటి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఈరోజు ఆత్మచేత నింపబడినట్లయితే యూ విల్ బి ఫిల్డ్ విత్ హోప్. నీవు నిరీక్షణతో నింపబడతావండి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల యవలను అమ్మబడును. హల్లెలూయా. ఎట్లుందంటే అండి పరిస్థితి, తల్లి కొడుకును చంపుకొని తినిందండి. అటువంటి భయంకరమైన కరువు. అటువంటి భయంకరమైన కరువులో ఎలీషా ప్రవచనము చెప్పగలడా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ ప్రాఫెట్ టు ప్రొఫెసై లైక్ దట్? బైబిల్లో గమనిస్తే ఎలీషా నిలబడ్డాడు. రాజు అనుకున్నాడు, ఇంతమంది చచ్చిపోయేదానికంటే ఈ ప్రవక్త చచ్చిపోవడం మేలు. అసలు ఎందుకు ఈ ప్రవక్త ఉండాలి? ప్రవక్త ఉంటే దేశానికి క్షేమం లేదే, దేశం యొక్క ఎకానమీ దెబ్బతినిదే. ఇఫ్ దట్ వాస్ సో, వై దిస్ ప్రాఫెట్ షుడ్ లీవ్? ప్రవీణ వాళ్ళారా, రాజు సేవకుని పంపించాడు, వెళ్ళి అతని తల ఛేదించు. ఎలీషాకు దేవుడు బయలుపరిచాడు పరిశుద్ధాత్మ ద్వారా. తన దగ్గర ఉండే వాళ్ళకి చెప్పాడు, రానియొద్దండి, తలుపేయండి, అతని వెనక రాజు వస్తున్నాడు చూడండి అన్నాడు. రాజు వచ్చాడు. యెహోవా వలననే ఈ కరువు వచ్చింది అన్నాడు. ఎలీషా ఎందుకు వచ్చింది? ఎంతకాలం నుంచి ఎంతమంది చనిపోయారు, ఎన్ని పశువులు చచ్చిపోయాయి, ఈ స్టాటిస్టిక్స్ చూడలేదండి. ఒక్కసారి చూసి అన్నాడు ఎలీషా, రేపు ఈ వేళకు అన్నాడు. రేపు ఈ వేళకు ప్రబిల వాళ్ళారా, 1 రూపాయి లేదా రూపాయి 1 ఒక మానిక సన్నటి పిండి అమ్మబడును అన్నాడు. వాళ్ళు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఆ ప్రవచనం వినగానే రాజు దగ్గర ఉన్న సేవకుడు అంటాడు, యెహోవా ఆకాశంలో కిటికీలు తెరిచినా ఇది జరుగుతుందా? ఇంత భయంకరమైన కరువు పోతుందా? ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏంటి దేవుడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే, దేవుడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే మనలాగా కాదండి, ఆయన సిద్ధపరచిన తర్వాత వాగ్దానం ఇస్తాడు. ప్రియమైన వాళ్ళారా, హల్లెలూయా. ఒకసారి చెప్పాడు అనుకోండి, ఇదిగో నేను నీకు ఇది ఇవ్వబోతున్నాను అని, అది రెడీ చేసిన తర్వాతనే చెప్తాడండి ఆయన. ఈ ఇశ్రాయేలు రాజుకు తెలియదు, ఆ ప్రక్క సిరియనుల పాలెంలో అంత ఉందండి. ఎంత ఉంది? వీరి కరువు పోయి రూపాయి 1 సన్నని మానిక పిండి అమ్మే అంత ధాన్యము ఆ ప్రక్క ఉంది. వీళ్ళకు తెలియదు. దేవుడు అది వీళ్ళ కొరకు ఎత్తిపెట్టి
ప్రొవిజన్ పెట్టి ఇంత పెట్టి ఇప్పుడు అన్నాడు, రేపు ఇది జరుగుతుంది అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఏదైనా ఒకటి చెప్తున్నాడంటే ఆల్రెడీ ఎ ప్రొవిజన్ ఇస్ దేర్. అప్పటికే ఒక ఏర్పాటు జరిగిపోయింది. దాని తర్వాత దేవుడు చెప్తాడండి. దేవుని వాగ్దానం బైబిల్లో రాయబడింది, అది నిశ్చలమైనది. సిచ్యువేషన్స్ బట్టి, పరిస్థితులను బట్టి, లేకపోతే ప్రతికూల పరిస్థితులను బట్టి ఆ యొక్క వాగ్దానము చెలించదండి. ఆ యొక్క వాగ్దానము దేవుని శక్తితో బయలుదేరుతుంది. ప్రియమైన వాళ్ళారా, దేవుని విశ్వాస్యతతో బయలుదేరుతుందండి. వెన్ గాడ్ స్పీక్స్, దేవుడు చెప్పాడంటే దేవుని నామహిమార్థమని చెప్తున్నాను, అరేంజ్మెంట్ ఆల్రెడీ అయిపోయిందండి. ఏమైపోయి ఉంటుంది? అరేంజ్మెంట్ దేవుని మనస్సులో ఎప్పుడో అయిపోయింది, ఎప్పుడో జరిగిపోయింది. అది ఎప్పుడో ప్రభు మనస్సులో ఆమేన్ అనుకున్నాడు, ఇది కలుగురుగాక అన్నాడు, ఇది నెరవేరులుగాక అన్నాడు. ప్రభువులటువంటి దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. రాజు వచ్చాడు, నమ్మకుండా ఉన్నాడు. దేవుడు మాట్లాడాడు, నమ్మకుండా ఉంటున్నాడు. దేవుడు ఎలీషా ద్వారా చెప్పాడు, నమ్మకుండా ఉన్నారు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దానికి ఇశ్రాయేలు రాజును వాడుకోలే. ఇశ్రాయేలు యొక్క సహస్రాధిపతులు, శతాధిపతులు, దశాధిపతులు, పంచదశాధిపతులను వాడలా. ఇశ్రాయేలు సైన్యాన్ని వాడలా. 4 కుష్ఠరోగులను వాడాడండి. చప్పట్లు కొడతారు అందరూ. 4 కుష్ఠరోగులను వాడాడంతే. ఆ 4 కుష్ఠరోగులను వాడి తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. బలహీనులను వాడుకొని బలమైన పనులు చేయడం బలవంతుడైన దేవునికి సాధ్యం. ప్రియమైన వాళ్ళారా, గట్టిగా చప్పట్లు కొడతారా? నీ బలహీనతలో, నీ బలహీన జీవితంలో తన బలమును చాటించేదానికి ఆ బలవంతుడు సమర్థుడు అండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు కలుగును గాక. బైబిల్లో గమనిస్తే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 44వ వచనాన్ని మనం చూస్తాం. ఇది మరి ఒక అద్భుతం అండి. ఏలియా కాలంలో జరిగినటువంటి అద్భుతం. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. ఏలియా ఏం చూసాడంట? చిన్న మేఘము. చప్పట్లు కొడతారు అందరూ. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏంటి? ఇశ్రాయేలు దేశమంతా వర్షం పంపబోతుంటున్నారు. అండ్ క్లైమింగ్ ద ప్రామిస్. ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఏలియా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఎన్నిసార్లు చేశాడండి? ఆ రోజు 7 సార్లు ప్రార్థన చేశాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడైనా వాగ్దానం యొక్క సంపూర్ణత జరగాలంటే, ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ ఎ మిరకల్ ఆర్ సంథింగ్ డన్ ఇన్ యువర్ లైఫ్, ఉదయం మొదలు పెట్టుకొని 7 మార్లు ప్రార్థన చేయాలండి. బైబిల్ ఆ సంగతి చెప్తుందండి. కనుక ఏలియా 7 మార్లు ప్రార్థన చేశాడు. చేస్తే ఇంతకెంత వచ్చిందంట? బైబిల్ అంత అందమైన పుస్తకం లేదండి. చిన్న మేఘం వచ్చిందంట. చిన్న మేఘము ఆ మాట బైబిల్లో రాయబడిందా అండి? హస్తమంత చిన్న మేఘము. ఏమొచ్చింది? ఏలియా అన్నాడు, ఓ సేవకుడా, ఇంక వెళ్ళు నువ్వు. కారు మబ్బులు కమ్మబోతున్నాయి, ఆకాశములో మేఘాలు ఆవరించబోతున్నాయి, మోపైన వర్షము కురియబోతుంది. వెళ్ళి రాజైన ఆహాబుకు ఆ సంగతి చెప్పు. అడి చెప్పి తిరిగి తన ప్రేర్లోకి వెళ్ళిపోయాడు. మనమైతే ఏం చేస్తాం? రాజు దగ్గరికి వెళ్ళి చెప్పి ఒక బంగారు గొలుసు తీసుకునే దానికి ట్రై చేస్తాం. ఏలియా గమనించినట్లయితే he wants more of the presence of God than anything else అండి. అందుకే వారితో గొప్ప సేవకులు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యంలో గమనిస్తే చిన్న మేఘం వచ్చింది. హల్లెలూయా. ఏలియా చూశాడు, ప్రభువా 7 మార్లు ప్రార్థన చేశాను ప్రభువా, చివరికి చిన్న మేఘమా ప్రభు పంపేది? 7 మార్లు ప్రభువా. ఇల్లు వదిలాడు, కుటుంబము లేదు, దేశాన్ని వదిలాడు, సమాజాన్ని వదిలాడు. అడవిలో ఈ కర్నల కొండలో నేను ఒక జంతువై, ఒక ఎలుగుబట్టిలాగా ఈ గుహలో ప్రార్థన చేస్తున్నానే. 7 సార్లు ప్రేయర్ చేస్తే చివరికి ఒక చిన్న మేఘమా పంపేది అని గొరిగాడా, సనిగాడా? The man was filled with Holy Spirit in so much that he jumped out in ecstasy. కేక వేశాడా అన్నట్టుగా. ఇక చెప్తాడు, వెళ్ళు సేవకుడా, రాజుకు వెళ్ళి చెప్పు అన్నాడు. హల్లెలూయా. ఆత్మచేత నింపబడ్డం, విశ్వాసముతో నింపబడ్డం అండి. ఆత్మచేత నింపబడ్డం నెగటివ్ థింగ్స్ చూడడం కాదు ప్రియమైన వాళ్ళారా. ఆత్మచేత నింపబడ్డాం వెనుకకు తిరిగి చూడడం కాదు ప్రియమైన వాళ్ళారా. ఆత్మచేత నింపబడ్డాం. నా కుమారుడా, నువ్వు పట్టిన దాన్ని తిని వస్తావు అంతే. నువ్వు ఏం కావాలనుకుంటావు అది తీసుకొని వస్తావే కానీ యూ విల్ నెవర్ రిటర్న్ విత్ ఎంప్టీ హ్యాండ్స్ అండ్ విత్ వైన్ హ్యాండ్స్. హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 43వ వచనాన్ని మనం చదువుకుందాం. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడుమనగా. ఏలియా ఏమంటున్నాడు? దాసుని, వర్షం వస్తుందా లేదా అంటే ఏం చేయాలండి? కళ్ళు పైకెత్తి ఆకాశం వైపు చూడాలి. ఏలియా సేవకునికి నేర్పిస్తా ఉన్నాడు. ఏలియా చెప్తున్నాడు, సేవకుడా వెళ్ళి నీవు నేర్చుకోవాలి ఈ ఆత్మీయ అభ్యాసం.
ఈ ఫెయిత్ ఎక్సర్సైజ్ నువ్వు నేర్చుకోవాలి. నువ్వు చూడాల్సింది ఆకాశం కాదు. అందరూ వర్షం వస్తుందా లేదంటే ఆకాశం చూస్తారు. అయితే నువ్వు సముద్రం వైపు చూడు. ఏ మేఘమైనా సముద్రంలో నుంచే వచ్చేది. సైన్స్ ప్రకారం వర్షం రావాలంటే అది సముద్రంలో నుంచే రావాలి ప్రియమైన వాళ్ళారా. కనుక ఏలియాటులాడు నీవు చూడాల్సింది ఆ మహాసముద్రం. ఏంటి? మేము ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళామండి, 3 సార్లు వెళ్ళాను ప్రియమైన వాళ్ళారా. ఆ మహాసముద్రాన్ని చూశాను. ఆ కర్మెలు కొండ మీదకి వెళ్ళారు. ఏలియా గుహ చూశాను. ఏలియా గుహలో పైన చర్చిలో వాక్యం చెప్పాను దేవుని యొక్క కృపలో. ఆ మహాసముద్రం ఒక పెద్ద సముద్రం అండి. ఆ సముద్రంలో వైపును చూడడం ప్రారంభించు. మనమేం చూస్తాం? ఏది లేదో అది చూస్తాం, ఎక్కడ లేదో అది చూస్తాం. చాలా దిగులు పడతాం, చాలా ఫీల్ అయిపోతాం, చాలా డిస్కరేజ్ అయిపోతాం. ఓ మై గాడ్, మన గుండె కిందికి ఈ యొక్క రిబ్ కేజ్లో నుంచి కడుపులోకి దిగుతుందా అంత ఫీల్ అయ్యి బాధపడతామండి. అయితే ఏలియా నేర్పిస్తున్నాడు, సేవకుడా శిష్యుడా నీకు ట్రైనింగ్ ఇస్తున్నాను. చూడవలసింది ఖాళీ ఆకాశం కాదు, ఆ ఆకాశాన్ని నింపగలిగిన సముద్రం అక్కడ ఉంది చూడు. అండ్ యూ లుక్ ఎట్ ద సీ, ఆ సముద్రం వైపు చూడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ సందేశాలు ఎప్పుడు అట్లాగే ఉంటాయండి. పరిశుద్ధాత్మ బోధ ఎప్పుడు ఆ విధంగానే ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. పరిశుద్ధాత్మ కార్యాలు, పరిశుద్ధాత్మ ప్రవచనాలు, పరిశుద్ధాత్మ పరిచర్య ఎప్పుడు ఆ విధంగానే ఉంటుందా అండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం ఎప్పుడు కూడా సమృద్ధి వైపు చూచేవారమే కానీ ఖాళీని చూచేటువంటి వారం కాదు. పేతురు అంటాడు, ప్రభువా రాత్రంతా కష్టపడ్డాం, వలలు వేశాం, చేప ఒకటైనా పడలేదు. ప్రభు అంటాడు, పేతురు రా ఇక్కడికి రా అన్నాడు. చేపలు పట్టేదానికి వల వేద్దాం రా అన్నాడు. ఈ స్టోరీ నాకొద్దు. ఐ యామ్ ద వన్ హూ ఫిల్స్ ఎవ్రీ ఎంప్టీ నెట్. ప్రతి ఖాళీ వలను నింపే దేవుడు యేసు ప్రభు. ప్రియమైన వాళ్ళారా, ఖాళీ ఆకాశాన్ని నింపుతాడు, ఖాళీ వలను నింపుతాడు. ఖాళీ సముద్రం అండి ఇంతవరకు పేతురుకు, ఇప్పుడు ఆ సముద్రం నిండా చేపలు ఉన్నాయి. కారణం జీసస్ మూవ్ టువర్డ్స్ పీటర్. యేసు ప్రభు పేతురు దిశగా అడుగులేయడం ప్రారంభించాడు. ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో గమనిస్తే ఆ యొక్క మన చదువుకున్నటువంటి భాగంలో ప్రభు ఏలియా ద్వారా మాట్లాడినటువంటి మాట. తిరిగి మనం రాజుల మొదటి గ్రంథం 18:44 చదువుకుందామండి. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. ఎక్కడి నుంచి వస్తుందంట? సముద్రం నుంచి. మళ్ళీ చెప్తున్నా, అదిగో నీవు చూడాల్సింది ఖాళీ కాదు, నీవు చూడాల్సింది ఖాళీతనము కాదు, నీవు చూడాల్సింది అదిగో సంథింగ్ సౌండ్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ రైన్. విస్తారముగా వర్షము వచ్చే ధ్వని పుడతా ఉంది. ఏలియా చెవిలో ఖాళీ ఆకాశం కాదు. హీ నెవర్ బాదర్స్ అబౌట్ ఎనీథింగ్ ఎంప్టీనెస్ అండి. హల్లెలూయా. నేను పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పటికి కాలేజ్ ప్రిన్సిపల్గా నేను ఉన్నాను, సంపాదిస్తున్నాను. దేవుడు సేవకు పిలిస్తే దేవా నేను ఒక పరీక్ష చేయాలనుకుంటున్నాను అనుకున్నాను. ఒక పరీక్షకి పెడుతున్నాను. నీవు నన్ను సేవకు పిలిచావా లేదా, ఆ టెస్ట్ నీకు పెడతాను ప్రభువా అని చెప్పి జేబులో డబ్బు లేకుండా బైబిల్ మాత్రం పట్టుకొని పోయానండి. నా అవసరతలు నువ్వు ఎలా తీరుస్తావో నేను చూడాలని కోరుతుంటున్నాను. జేబులో డబ్బు లేదు, ఉంది, ఇంట్లో పెట్టాను. ఎందుకంటే దేవుణ్ణి పరీక్షిస్తామని. అదే నా మొదటి సువార్త ప్రయాణం అండి. ప్రియమైన వాళ్ళ కడప నుండి కొంతమంది కన్నా తెలిసి ఉంటుంది, జమ్మలమడుగు అనే ప్రాంతానికి బయలుదేరాను. బస్సులో వెళ్ళి కూర్చున్నాను. అప్పుడు మాకు కార్లు లేవండి. ప్రియమైన వాళ్ళారా, మా యొక్క పరిచర్య ప్రారంభ దినాల్లో సైకిల్ తొక్కి సేవ చేశాను. ప్రియమైన వాళ్ళారా, పల్లెలు పట్టణాలు కొండలు దేవుని నామహిమార్థమే తిరిగానండి. ప్రభుకు స్తోత్రాలు తెలియజేస్తున్నా. సో ఆ రోజు బస్ ఎక్కి కూర్చున్నాను. 5వ సీటు 6వ సీట్లోనే ఉన్నాను, వరుసలో ఉన్నాను. కండక్టర్ టికెట్ తీసుకుంటూ వచ్చాడు. ఒక్కొక్కరిని అడుగుతున్నాడు. కొంతమంది కడప నుంచి మైదుకూరు అన్నారు, కొంతమంది కడప నుంచి కాజీపేట, కొంతమంది కడప టు ప్రొద్దుటూరు. నా దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నారు? జమ్మలమడుగు వెళ్తున్నాను అన్నాను. టికెట్ అన్నాడు. అలా తన వైపు చూశాను. మొదటి వరుసలో నుంచి ఒక వ్యక్తి కేక వేశాడు. కండక్టర్, 2 టికెట్లు నేను కొన్నాను, ఒకటి నాకు ఒకటి ఆయనకు అన్నాడు. ఒకటి నాకు ఒకటి ఆయనకు. షాక్ తిన్నారు. ఇదేంటి ప్రభు, ఇలాంటి అద్భుతాలు కూడా జరుగుతాయా? సో దేవునికి స్తోత్రం. జమ్మలమడుగుకి వెళ్ళానండి. సిఎస్ఐ క్యాంబల్ చర్చిలో వాక్యం. ప్రవీణ వాళ్ళ వాక్యం అయిన తర్వాత ప్రార్థన చేశారు. ప్రార్థన తర్వాత ఇక బయలుదేరదాం అనుకుంటే ఒక పల్లెటూరి మొరటు వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. అతను మన భాషలో అడ్డపంచ కట్టుకొని ఉన్నాడు. ప్రవీణలో వచ్చి నన్ను ప్రార్థన చేయమని అడిగాడు. ప్రార్థన చేశాను. వెంటనే తడుముకున్నాడు తన జేబులు. తడుముకొని
తీసి నా చేతిలో కొంచెం పెట్టాడండి డబ్బు. ఏంటంటే ఒక చిన్న నాణెం, ₹1 ఏమో నాకు గుర్తులేదు, పావల 25 పైసలేమో నాకు గుర్తులేదు. ఇలా చేతిలోకి తీసుకొని ఇట్లా చూశారు ఆ కానుక. అప్పుడు ఒక స్వరం, ప్రసన్న కుమార్, విస్తారముగా వర్షము వచ్చే ధ్వని పుట్టుతా ఉంది, విస్తారమైనటువంటి ఆర్థిక వనరులు నీ యొక్క మినిస్ట్రీలకి పంప్ చేయబోతున్నా. హల్లెలూయా. నేను చూసింది అది దేవుడుగా చెప్పాడు. అది కాదు నువ్వు చూడాల్సింది, సముద్రం వైపు చూడు. ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, అందించబడిన సందేశమును బట్టి వందనాలు. కృపగలిగిన దేవ, మా ఆరాధనకు పాత్రుడా, ఇదిగో మీ ప్రియ బిడ్డలను ప్రేమించి ప్రభువా అందించిన సందేశమును బట్టి వందనాలు. ఎవరైతే తండ్రి ప్రభువా విశ్వసించక హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారో, మారు మనసు పొందక హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారో, దేవా కరుణించమని అడుగుతుంటున్నా తండ్రి, కరుణించమని అడుగుతుంటున్నా. యేసు ప్రభువా మీ రక్తముతో కడగండి తండ్రి, పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పుకొన చేయండి ప్రభువా, పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పుకొన చేయండి నాయన. యేసు ప్రభువా పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పుకొన చేయమని అడుగుతున్నా తండ్రి. మీ ప్రియ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తుంటున్నా. రక్షణ కార్యం కొనసాగించమని, జరిగించమని, రక్షణ లేని వారికి రక్షణ ప్రసాదించమని ప్రభు యేసు నామమునందే అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్.